గౌరవ సభకు వస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండలో ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల రోజున జగనాసుర వధ జరుగుతుందని అన్నారు చంద్రబాబు. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారు. విశాఖ, కర్నూలు నగరాలను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన చేసిన జగన్ 5 ఏళ్ల పాటు అరాచక పాలన కొనసాగించాడని అన్నారు చంద్రబాబు. రాష్ట్ర రాజధానికి వచ్చాను. రాష్ట్రం నడి బొడ్డు నుంచి మాట్లాడుతున్నా, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా, ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటికి కూడా కదిల్చలేడని చెప్పి తెలియజేస్తున్నా. అమరావతిని ఒక ఆర్థిక రాజధానిగా, ప్రజా రాజధానిగా అమరావతి నిర్మించి ప్రపంచంలోనే తెలుగువాడు గర్వపడే విధంగా దీన్ని తయారు చేయాలని ఆ రోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు, 35,000 ఎకరాలు, కొత్త కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్. ఎక్కడా జరిగిన విధంగా రైతాంగం ముందుకు వచ్చారు. మీరు మా భూముల్లో అమరావతి కట్టండి, కొన్ని రోజులు మాకు సంవత్సరానికి ఇంత డబ్బులు ఇవ్వండి, తర్వాత 10 ఏళ్ల తర్వాత మా భూములు అమ్ముకుంటాం, రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ గాని రాజధాని కడితే విజయవాడ, గుంటూరు, ఈ 2 సిటీల మధ్యలో ఉండే గ్రామాలన్నీ కలిసిపోతే ఒక ఆదర్శమైన రాజధాని, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేడుగా, తెలుగువాడు కారులు లేపుకొని తిరిగేడుగా చేయాలనేది నా సంకల్పం. రాజధాని కట్టింది నా కోసరం కాదు, తెలుగు జాతి కోసం ఆలోచించాను. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడాలనే ఆలోచనతోనే అమరావతికి శ్రీకారం చుట్టాం. పెట్టుబడులు గాని సంపద సృష్టించి ఉండే కేంద్రంగా కట్టాను. భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపించేలా ప్రణాళికలు చేశాం. ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు అనే మాట ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని? తిక్కలోడి 3 ముక్కలాట. అవునా కాదా? తిక్కలోడు మాట్లాడుతున్నాడు, 3 రాజధానులు చేసేసాడంట. ఈ మూర్ఖులు అనుకుంటున్నారు రాజధాని అంటే 4 బిల్డింగ్లని. 4 బిల్డింగ్లు అయితే ఎప్పుడో కట్టేశా నేను. ఒక అసెంబ్లీ కట్టా, ఒక సెక్రటరియట్ కట్టా, ఒక హైకోర్టు కట్టా. ఈ 4 బిల్డింగ్లతో రాజధాని కాదు. రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే నా రాజధాని అమరావతి. ఈ సందర్భంగా మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అమరావతి జేఏసీ బ్రహ్మాండంగా పోరాడారు. 3,000 కేసులు. ఎన్ని విధాలుగా మిమ్మల్ని అవమానించారో చూశా. అడుగడుగున అవమానాలు, పోలీసుల హింస, మీరు పడిన బాధలు నాకు ఇప్పుడు కూడా అర్థమైనాయి. కొంతమందిని పోలీస్ స్టేషన్లో పెట్టారు, జైల్లో పెట్టారు. మీరు ఇక్కడి నుంచి రాజధాని నుంచి దేవస్థానం అని, న్యాయస్థానం టు దేవస్థానం ర్యాలీ పెడితే మా ఆడబిడ్డలు భోంచేయనీయకుండా రోడ్డు మీద మట్టిలో కూర్చొని మీరు భోంచేసి మీ దీక్ష విరమించకుండా ముందుకు పోయారంటే చరిత్రలో, అమరావతి చరిత్రలో ఈ ఉద్యమకారులైనటువంటి వీర నారీమణులు మీ యొక్క చరిత్ర తప్పకుండా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, కర్నూలుని అభివృద్ధి చేస్తాం. నేను మోసమైన మాటలు చెప్పను. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాం. కర్నూలుని
ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అభివృద్ధి చెందిన నగరంగా తయారు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక, 5 కోట్ల మంది ఆశ, 5 కోట్ల మంది డిజైర్ ఇది. అందుకే ఈ అమరావతి రాజధానిగా ఉంటుందని కదిలించే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉంటాడా అని నేను అడుగుతున్నా. జూన్ 4వ తారీఖున సగర్వంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకునే, వేడుకలు జరుపుకునే రోజు జగనాసుర వధ కూడా జరుగుతుంది. జగనాసుర వధ, అమరావతి రక్షణ, ప్రజాపాలనకు నాంది పలుకుతుంది. ఇంకో పక్క నేను అసెంబ్లీకి చెప్పాను, అసెంబ్లీకి నేను రాను, ఇది గౌరవ సభ, క్షేత్రస్థాయిలో గెలుస్తా, మళ్ళా గౌరవ సభ చేసి కాలు పెడతానని చెప్పారు. ఒక్క అమరావతి కాదు, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఇంత నేరస్తుడు, కరుడు గట్టిన ఉగ్రవాదిని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. మీరు ఇబ్బందులు పడ్డారు, మిమ్మల్ని కాపాడుకోవడం నేను ఇబ్బందులు పడ్డా. కడాన ఎవరైతే మీ ప్రజల కోసం మాట్లాడతారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు ఈ దుర్మార్గుడు. ఈ మీటింగులు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు. ఇంకొక 4 టీవీలు పగలు కొడతాడు రాత్రిలో.